మొటిమలు రావడానికి కారణాలేంటి? సో, మొదటిది జెనెటిక్స్. అంటే ఎవరికైతే పిల్లల్లో యాక్నే ఉందో వాళ్ళ పెద్దవాళ్ళని కూడా అడిగితే వాళ్ళ యొక్క యంగ్ ఏజ్‌లో కూడా యాక్నే ఉంది అని చెప్తారు. మొటిమలు ఉన్నాయని చెప్తారు. ఇదేంటంటే వాళ్ళ పేరెంట్స్‌లో జెనెటిక్ హిస్టరీలో ఉంటే వాళ్ళకి చిల్డ్రన్‌కి కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది సివియారిటీ కూడా ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హార్మోనల్ ప్రభావం. మనం ఆల్రెడీ చెప్పాను ప్యూబర్టీ ఏజ్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత 11-19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ టీనేజ్ వాళ్ళల్లో హార్మోన్స్ అప్పుడే ఉత్పత్తి అవ్వడం వల్ల మీకు ఆయిలీ గ్లాండ్స్ బాగా యాక్టివ్‌గా ఉండడం వల్ల ఈ యాక్నే వస్తుంది. స్ట్రెస్ ఏమైనా ఎక్కువ ఉన్నా, డైట్‌లో ఎక్కువ ఫ్యాటీ ఫుడ్, డైరీ ఫుడ్, హై గ్లైసెమిక్ ఫుడ్ అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ కానీ, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కానీ, సాచురేటెడ్ ఫుడ్ అంటే మైదా లాంటివి, చాక్లెట్స్ లాంటివి, స్వీట్స్ లాంటివి. సో, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల యాక్నే ఇంకా ఎక్కువ అవుతుంది. సో, ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సో, కొంతమందికి పిల్లల్లో హెయిర్ ముందుకు ఉండడం వల్ల ఇవన్నీ పోర్స్ అన్నీ అక్లూషన్ అయిపోయి చిన్న చిన్న యాక్నే అనేది మొటిమలు అనేది ఫోర్ హెడ్ మీదే చూస్తాం. అదే యాక్నే మెకానికా అంటాం. అండ్ కొంతమందిలో చాలా అంటే హెల్మెట్స్ పెట్టుకునే వాళ్ళల్లో అక్లూషన్ జరిగి ఇలా రావచ్చు. కొంతమంది రబ్ చేయడం వల్ల అంటే జెండు బామ్ లాంటి రబ్ చేయడం ఆర్ ఊకేనే కొంతమంది అంటే మేనరిజం ఉంటుంది. అంటే ఇట్లా అనుకోవడం. సో, దానివల్ల కూడా పోర్స్ అబ్‌స్ట్రక్ట్ అయిపోయి యాక్నే వచ్చే అవకాశాలుంటాయి. అండ్ పొల్యూషన్‌లో ఎక్కువ తిరగడం, హ్యూమిడిటీ అంటే తేమగా ఉన్నప్పుడు ఫేస్ మీద ఆయిలీ సెక్రీషన్స్ ఎక్కువైపోయి అలా పోర్స్ అక్లూడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. దాంతో పాటు యాక్నే కాస్మెటికా అనే కండిషన్. ఏంటంటే ఇప్పుడు అంతా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ చూసేసి చాలామంది మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ ఇంకా అదర్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అంటూ ఏదేదో రాసేసుకుంటూ ఉంటారు. దానివల్ల అది ఒక్కొక్క స్కిన్ టైప్‌కి పడవచ్చు, ఇంకొక స్కిన్ టైప్‌కి పడకపోవచ్చు. దానివల్ల స్కిన్ పోర్స్ అనేది అబ్‌స్ట్రక్ట్ అయిపోయి కోమిడోన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే మొటిమలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మొటిమలకు కారణాలు.